హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది తమ్నైల్ చూసే ఉంటారు కదా. ఇక్కడ అయితే ఏంటంటే చాలామంది రీఛార్జెస్ కోసం చాలామంది ఏం చేస్తారంటే ఫోన్పే, గూగుల్ పే అండ్ వాట్సాప్, దాని తర్వాత పేటిఎం వాడుతూ ఉంటారు కదండి. వాళ్ళందరికీ ఎయిర్టెల్ యూజర్స్ అయితే, ఎయిర్టెల్ సిమ్ వాడే వాళ్ళందరూ అయితే నేను ఆ ఎయిర్టెల్ యూజ్ చేసే సిమ్ వాళ్ళు కోసం నేను ఒకటి చెప్తాను. అయితే ఏంటంటే ముందుగా కొంచెం నా ఛానల్ చూసే వాళ్ళందరూ కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసి నా వీడియో చూసిన వాళ్ళందరూ కొంచెం లైక్ చేస్తే, లైక్ చేసిన వాళ్ళందరూ మరికొందరికి వెళ్ళేలాగా యూట్యూబ్ చూస్తుందండి, హెల్ప్ చేస్తుంది మాకు. అయితే ఏంటంటే ఈ వీడియోలో చెప్పేది టాపిక్, చాలామంది ఫోన్పే వాడతారండి. ఎయిర్టెల్ వాడేవాళ్ళు ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, వాట్సాప్ అలాంటివి ఏం వాడమాకండి అస్సలు. అది ఏంటి అంటే 2 రూపీస్ అయితే అమౌంట్ కట్ చేసుకుంటుంది. 299 అలా 199, దాని తర్వాత 399, 349 అలాగా రీఛార్జెస్ ఉంటాయి కదండి. అలా రీఛార్జెస్ మనం మంత్లీ ప్యాక్ అయితే ఏదైతే ఉంటుందో ఆ ప్యాక్ వేసుకుంటాం కదా, అట్లాగా 2 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తుంది. కంపల్సరీగా 2 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తుంది ఫోన్పే అయితే. మిగతావన్నీ అలాగే ఛార్జ్ చేస్తాయండి, గూగుల్ పే అట్లాగే. అయితే నేను ఏంటంటే చెప్పేది ఎయిర్టెల్ వాడండి కంపల్సరీగా. ఎయిర్టెల్ సిమ్ అయితే వాడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఎయిర్టెల్ యాప్లోంచే చేసుకోండి కంపల్సరీగా. ఎందుకంటే మనం మంత్లీ 2 రూపీస్ అయితే ఛార్జ్ అవుతుంది. మంత్లీ 3 మంత్స్ వేయించుకుంటారు. అట్లాగా మనం వేయించుకున్నప్పుడల్లా ఒక 2 రూపీస్ అయితే కంపల్సరీగా ఫోన్పే అయితే ఛార్జ్ చేస్తుందండి, జిఎస్టీ ట్యాక్స్ అది. అయితే ఏంటి అంటే మనం ఎయిర్టెల్ యూజ్ చేయడం వల్ల మనకు ఆ 2 రూపీస్ అనేది అమౌంట్ అయితే తీసుకోదు, కట్ అవ్వదు అసలుకి. నేనైతే స్క్రీన్ షాట్ కూడా పెడుతున్నాను చూడండి. కంపల్సరీగా నేను స్క్రీన్ షాట్లు పెట్టి నేను మీకు చూపిస్తాను. 299, 399, 149 అలా ఏదైతే ఉందో 2 రూపీస్, 3 రూపీస్, 2 రూపీస్ అయితే కంపల్సరీగా తీసుకుంటుంది. ఇది ఓన్లీ ఎయిర్టెల్ వాడే యూజర్స్ అండి. ఎయిర్టెల్ వాడే ఎయిర్టెల్ సిమ్ ఎవరైతే తీసుకుంటారు కదా వాళ్ళకైతేనే వర్తిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎయిర్టెల్ సిమ్ వాడతారు కదండి, మనకి బ్లాక్ లిస్ట్లో నెంబర్స్ కూడా ఎయిర్టెల్లో వస్తుంది. అలాగే కాల్ మేనేజర్ అని ఉంటుంది. ఆ కాల్ మేనేజర్లో మనకి ఒక నోటిఫికేషన్లో వస్తుంది, కాల్ రీచ్డ్ అని ఇలా వస్తుంది. మీకు కాల్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన మొబైల్ ఫ్లైట్ మోడ్ కానీ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు కానీ అట్లాగా కింద వరుసగా ఇలా మీకు ఎవరైతే కాల్ చేశారో మిస్డ్ కాల్ లాగా అట్లా కింద యూ రీచ్డ్ అని మనకి ఒక నోటిఫికేషన్లో వస్తుంది. ఎయిర్టెల్ యాప్లోనే వస్తుంది, అది కంపల్సరీగా వస్తుంది నోటిఫికేషన్. అయితే మీరందరూ ఎయిర్టెల్ వాడే వాళ్ళు అయితే ఈ తమ్నైల్ చూసే ఉంటారు కంపల్సరీగా. మీరు కంపల్సరీగా ఎయిర్టెల్ యాప్ అయితే యూజ్ చేయండి. ఎయిర్టెల్ యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది. ఎయిర్టెల్ యాప్ నేను లింక్ కూడా ఇస్తాను. ఎయిర్టెల్ యాప్ ఎక్కించుకోండి, డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలి అంటే కంపల్సరీగా ఫోన్పే మాత్రం యూజ్ చేయమాకండి. అసలు కంపల్సరీగా యూజ్ చేయమాకండి. 2 రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తుందండి. ఇది ఈ టాపిక్లో చెప్తున్నాను. ఆ 2 రూపీస్ మనం ఎవరికైనా ఒక టెంపుల్ దగ్గర 2 రూపీస్ ఇచ్చినా సరే మనకి కొంచెం పుణ్యమైన వస్తుందండి. అలా అయినా ఇవ్వండి దయచేసి. ఆ 2 రూపీస్ ఏదో కట్ అవుతుంది కదా అని కట్ అయితే ఫోన్పేలో, గూగుల్ పేలో అసలు వాడకండి. ఎయిర్టెల్ అయితే వాడండి. ఎయిర్టెల్ సిమ్ ఉన్న వాళ్ళు ఎయిర్టెల్ యాప్లో అయితే వాడండి. ఆ 2 రూపీస్ అయితే ఏదైతే ఉందో కొంచెం మనకి దానం అయితే ఇవ్వండి ఆ 2 రూపీస్ ద్వారా. మంత్లీ వేయించుకున్న వాళ్ళైతే ఆ 2 రూపీస్ చాలా అమౌంట్ అవుతుంది అట్లాగే కౌంటింగ్ చేసుకుంటే. ఇదే అండి నేనైతే చెప్పదలుచుకుంటున్నాను. అలాగే నా ఛానల్ వాచ్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకైతే 300 సబ్స్క్రైబర్స్ దాటారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో ఎంతటితో టాపిక్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.